ఇన్సులిన్ ఉంటేనే రెసిస్టెన్స్ ఉంటుంది ఇన్సులిన్ మీద. నేను గ్లూకోజే పీకెత్తే ఇన్సులినే లేదు, ఇన్సులిన్ పీకెత్తే ఇన్సులిన్ మీద రెసిస్టెన్సే లేదు, ఇన్సులిన్ రెసిస్టెన్స్ లేదు, బీపీనే లేదు, అయిపోయింది, గాన్. భూమి మీద మనిషి జన్మ ఎత్తిన ఎవరికైనా సరే చిట్టుకేసినట్టు తగ్గాల్సిందే, తగ్గి తీరాల్సిందే. ఎందుకు జీవితాంతం మందులు పట్టడం? వీఆర్కే డేట్ చేస్తే ఎవరికైనా మ్యాక్సిమం దాదాపు అందరికీ లేదా ఎక్కువ మందికి అనుకునే ప్రోటోకాల్ భాషలు ఉన్నాయి కదా, దాని ప్రకారం చెప్పాలంటే దాదాపు ఇంచుమించుగా ఎక్కువ మందికి తగ్గుతుంది. ఎప్పుడైతే వీఆర్కే డేట్ చేశామో బీపీ పోయింది. వీఆర్కే డేట్లో బాగా నీళ్లు ఫుల్గా తాగారు. కిడ్నీ పోవడానికి ప్రధాన కారణాలు ఇంకా ఉన్నాయిలే కానీ చెప్తాను. బేసికల్ బీపీ కారణంగా వచ్చేది ప్రధానంగా బీపీ, నీళ్లు బాగా తక్కువ తాగటం, అలాగే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వలన వస్తుంది. ఈ రెండు కారణాలు లేనప్పుడు ఇంకా ఏముంది, ఆటోమేటిక్గా బీపీ కారణంగా పోయే కిడ్నీలు మొత్తం చక్కగా రికవర్ అవుతుంది. ఎప్పుడైతే బీపీ పోయిందో కిడ్నీని పోగొట్టిన మూల కారణం పోతే మీ కిడ్నీ పోయి రిస్కే లేదు మీ లైఫ్లో. సో వీఆర్కే డేట్ చేయండి, ఎంత చిటుకులో తగ్గిపోతే మీకే అర్థమవుతుంది. ఆ తర్వాత మీ కిడ్నీ సంబంధించి లైఫ్ లాంగ్ ఏ రిస్క్ లేదు. ఇప్పటివరకు ప్రపంచంలో కోట్ల మంది బీపీ బాధితులు ఉన్నారు. వీఆర్కే డేట్ చేస్తే వేళ్ల మీద లెక్క పెట్టేవాళ్ళు తప్ప అందరికీ బీపీ నెల రోజుల్లో తగ్గి తీరాల్సిందే.